సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండల పరిధిలోని టీపీపాలెం గోలవారి కండ్రిక గ్రామాల్లో నేడు అనగా శనివారం నాడు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పై రెండు గ్రామాల్లోని రైతుల పేర్లు నమోదు లిస్టులో తమ పేర్లు లేకపోవడంతో రెండు గ్రామాలకు చెందిన వారు రైతులు లబోదిబం ఉంటూ మీడియా ముందు వారి ఆవేదనను వెళ్లబుచ్చారు. గోలవారి కండ్రిక చెరువాయి కట్ట కింద సుమారు 169 ఎకరాల భూమిలో రైతులు పంటలు పండిస్తూ 2000 కుటుంబాలున్నాయి. కానీ శనివారం నాడు జరిగే ఎన్నికల్లో లిస్టులో 85 మంది పేర్లు మాత్రమే ఉన్నాయంటూ వీఆర్ఓ శుక్రవారం 5 గంటలకు లిస్టు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ మా ఊర్లో గతంలో ఆయకట్టు కింద 11 ఓట్లు ఉండేవి సార్. 2 ఊర్లు చేరి ఒక 18 ఓట్లు అట్లా ఉన్నాయి. ఆ ఊర్లో 6, మా ఊర్లో 11. ఇక అది ఇప్పుడు మేము ఒక నెలగా అడుక్కుంటుంటే ఓట్లు ఏది యాడ్ చేయలేదు సార్. ఈ రోజుకి నిన్న తండోరం వేశారు. ఈరోజు తండోరం వేసి తండోరం అంటుంటే ఆయకట్టు ఎలక్షన్ ఉంది అన్నారు. ఆయకట్టు ఎలక్షన్ మాకు చెప్పకుండా మీరు తండోరం వేస్తే రేపు ఎలక్షన్ అంటున్నారు సార్. రేపు ఎలక్షన్కి ఈరోజు తండోరం వేస్తే మేము శిస్తు ఎప్పుడు కట్టాలా, మేము ఎప్పుడు ఎవరికి ఏమి ఉండదు ఓటు కూడా తెలియదు. మీరు ఎట్లా తండోరం వేస్తారు, మాకు లిస్ట్ అన్నీ ఇవ్వాలంటే మాకు తెలియదు. ఈఆర్ఓ అడగండి అన్నారు. ఈఆర్ఓ నడితే ఈఆర్ఓ నాది లిస్టే లేదంటున్నది. మళ్ళీ ఏవో మేడం నడితే ఏవో మేడం గారు ఇప్పుడు పంపించారు సార్. దాని ప్రకారం చూస్తే 86 ఓట్లు ఎక్కువ ఉన్నాయి సార్. ఇంకా మా ఊర్లో గతంలో 200 మంది ఉన్నారు సార్. ఆయకట్టు కింద 160 ఎకరాలు ఉంది సార్. 160లో మా ఊరిలో మొత్తం మంది రైతులు ప్రతి ఇంటికి ఒక కై ఉంది సార్. అక్కడ ఎవరికి ఓట్లు లేకుండా 86 ఓట్లు మాత్రమే ఇచ్చున్నారు సార్. ఇంకా 100 ఓట్లు పైన రావాలి సార్. ఇది అంతా ఆఫీసర్ నిర్లక్ష్యం వల్ల ఓట్లు అవ్వలేదు సార్. మాకు మొత్తం ఓట్లు వేసిన తర్వాత ఎలక్షన్ పెట్టాలని కోరుకుంటున్నాం సార్. పోయిన సంవత్సరం 11 చచ్చిపోయిన వాళ్ళు దాంట్లో ఒక 6-7 మంది ఉన్నారు సార్. చచ్చిపోయిన వాళ్ళు 6-7 మంది ఉన్నారు సార్. పోయినసారి ఉన్న 11 ఓట్లలో చనిపోయిన వాళ్ళు 6 మంది ఉన్నారు సార్. తీలేదు సార్. తీరు చచ్చిపోయిన పేర్లు అట్లే ఉన్నాయి, ఎవరికి తీయలేదు. ఆ పేరుతో కూడా కలిసే మొత్తం 86 ఉన్నాయి 2 ఊర్లకి. ఇప్పుడు దాంట్లో మా ఊరు ఎన్ని, వాళ్ళ ఊరు ఎన్ని ఇంకా డిసైడ్ కాలేదు సార్. అంటే మొత్తం టోటల్ 86 ఉన్నాయి. ఊరు పేరు చెప్పండి. ఏ ఊరు? గోలవారి కండ్రిక, టీపీపాలెం. 2 ఊర్లు ఒకే పంచాయతీ. చెరువు పేరు ఓల్డ్ ట్యాంక్ సార్. ఇది అక్కడ న్యూ ట్యాంక్ కూడా ఉంది ఆ ఊర్లో. ఇది పాత చెరువు, అది కొత్త చెరువు. టీపీపాలెం పాత చెరువు వచ్చి 162 ఎకరాలు సార్. మరి కొత్త చెరువు ఎంతో తెలియదు మనకి. టీపీపాలెం సార్ అది. మా ఊర్లో ప్రతి ఒక్కరికి కై ఉంది. చెరువు ఆయకట్టు కింద ప్రతి ఒక్కరికి కై ఉన్నది. అందరూ మా ఊరి కింద ఉండే రైతులందరూ వ్యవసాయం చేసుకునేవాళ్ళు సార్. కూలి చేసుకొని సొంతంగా వ్యవసాయం చేసుకుని జీవనం బతికేవాళ్ళే సార్. దీనికి సరైన నాయకులు లేకుండా, నీళ్లు లేకుండా, దానికి తూముకి లాక్ లేదు, ఆయకట్టు కాలువ చిక్కేది లేదు. అడిగితే ఆయకట్టు ఆ ఊర్లో పెడతారు, మాకు సంబంధం లేదని వేస్తారు. ఏం 10 నిమిషాలు వరవ లేదు సార్. దానికి రైతులే ఇంటింటికి మనిషిని తీసుకొని పోయి చెక్కుంటున్నారు సార్. ఎవరు ఆయకట్టు సర్పంచ్ వచ్చి ఏ రోజు వచ్చి చెక్కిన వాళ్ళు కాదు సార్. మేమే గ్రామంలో డబ్బులు వేసి కూలేసి ఆ ఇంటికి 100 రూపాయలు 50 రూపాయలు వేసి ఆయకట్టు చెక్కించుకుంటాం సార్. సరైన వాళ్ళు ఉంటే మేము కాలువ చెక్కొని రైతులు నీళ్లు పారుదల నిల్వ చేసుకొని పండించుకుంటాం సార్. 160 ఎకరాలు ఒకే పైరు చేసుకొని వదిలేస్తాం. మిస్ అయితే ఆ పైరు చేసినప్పుడు పాలెం ఆవులు ఉన్నాయి సార్ ఎక్కువ మానవుడిగా. ఆ ఆవుల ద్వారా పైరంతా మేపుకొని వెళ్ళిపోతారు సార్ వాళ్ళు. ఇప్పుడు నాట్లు పైర్లు కూడా మొత్తం ఆవులు మేసిపోతున్నాయి సార్. చాలా ఇబ్బంది ఉన్నాయి సార్ మాకు. ఈ ఆవులు టీపీపాలెం అర్జున వాళ్ళు ఈ ఆవులు ఎవరు కట్టేసేది లేదు. మొత్తం ఆవులు కట్టేసేది లేదు. రాత్రి పగులు మడి మీద తోలేసి ఏం పైరు శనగ కానీ వరి పైరు కానీ ఏది పెట్టేది లేదు. నారుమళ్ళు ఇప్పుడు నెల అయింది. నెల నుంచి ఈరోజు మేము నాటుకోలేకపోతున్నాం. మొత్తం వేసిపోయి శుద్ధంగా తినేసి వెళ్తున్నాయి రాత్రిలో. ఏ ఆవును కట్టేసేది లేదు సార్ ఎవరు.